హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త. 18 నెలల డీఏ బకాయిలు ఈ తేదీన విడుదల. అకౌంట్‌లో జమ. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు వారికి సంబంధించినటువంటి 18 నెలల డీఏ బకాయిల గురించి ముఖ్యమైన సమాచారం. 8వ వేతన సంఘం 2025లో రాబోయే మొదటి బడ్జెట్‌కు ముందు 18 నెలల లేదా 8వ వేతన సంఘం అప్పుడు గాని, లేదంటే 2025లో రాబోయే మొదటి బడ్జెట్‌కు ముందు 18 నెలల డీఏ బకాయిల గురించి ఒక పెద్ద అప్డేట్ రాబోతోంది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జేఎంసీ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల మధ్య ఒక అధికారిక సమావేశం జరిగింది. ఈ సమావేశం 18 నెలల డీఏ బకాయిల గురించి చర్చించడానికి ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వచ్చిన అప్డేట్స్ ఏమిటి అంటే 18 నెలల డీఏ బకాయిలు ఎప్పుడు చెల్లించబడతాయి? దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమంటోంది? ఈ విషయాలన్నీ గురించి మనం తెలుసుకుందాము. డీఏ అరియర్స్ అప్డేట్ అండి. దాదాపు 1,00,00,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి 18 నెలల డీఏ బకాయిల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ సమావేశంలో ఏం చర్చించారు? గ్రూప్ డి ఉద్యోగులకు ఎంత మొత్తం వస్తుంది? గ్రూప్ సి ఉద్యోగులకు, అలాగే గ్రూప్ ఏ, గ్రూప్ బి ఉద్యోగులకు ఎంత మొత్తం డీఏ బకాయిల రూపంలో వస్తుంది అనే విషయాల గురించి అయితే చర్చిస్తున్నారు. అంతేకాకుండా ఈ బకాయిలను గురించి పూర్తిగా చెల్లిస్తారా లేదా పాక్షికంగా కొంత మొత్తంలో చెల్లిస్తారా అనే దాని గురించి కూడా 8వ వేతన సంఘం రాకముందే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. వీటన్నిటిని గురించి తెలుసుకుందాము. డీఏ బకాయిల గురించి ప్రభుత్వ ఆలోచనలు. 1,00,00,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డీఏ బకాయిల గురించి ప్రభుత్వం పరిశీలిస్తోంది. వీరికి జనవరి 2020 నుంచి జనవరి 2021 వరకు డీఏ బకాయిలను నిలిపివేశారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా జనవరి 2020, జూలై 2020, జనవరి 2021 ఈ 3 డీఏలకు సంబంధించి 18 నెలల డీఏ బకాయిలను ఆర్థిక పరిస్థితులు క్షీణించడంలో ఆ సమయంలో డీఏను పెంచలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఆర్థిక దృష్టిని ఆ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని డీఏ బకాయిలను చెల్లించే ఆలోచన అయితే చేస్తోంది. డీఏ బకాయిల సమస్యలు ఏమిటి అంటే, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను నిలిపివేయడం అనేది కరోనా సమయంలో డబ్బు ఆదా చేయడానికి తీసుకున్న నిర్ణయము. జనవరి 2020, జూలై 2020, జనవరి 2021 ఈ 3 విడతల్లో డీఏలను నిలిపివేశారు. జూలై 2021లో డీఏను తిరిగి ఇవ్వడము ప్రారంభించినప్పటికీ ఈ 18 నెలల బకాయిలను ఉద్యోగులకు ఇంతవరకు చెల్లించలేదు. ఆ బకాయిలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఉద్యోగుల బేసిక్ సాలరీ, పే గ్రేడ్ ఆధారంగా డీఏ బకాయిల మొత్తం మారుతుంది. ఎంత మొత్తం వస్తుందనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా లెవెల్ 1 ఉద్యోగులకు వీరి బేసిక్ సాలరీ రూ. 18,000 అనుకున్నట్లయితే వీరికి 11,000 నుంచి 37,000 వరకు డీఏ బకాయిలు వచ్చే అవకాశం ఉంది. లెవెల్ 13 మరియు అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులకు బేసిక్ పే 1,23,000 నుంచి వీరికి 1,00,000 బేసిక్ పే 1,23,000 ఉన్న వారికి 1,44,000 నుంచి 2,18,000 వరకు డీఏ బకాయిల రూపంలో వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక అంచనా మాత్రమే. వాస్తవంగా వచ్చే మొత్తం కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఎక్కువ జీతం ఉన్న వారికి 2,00,000 కంటే ఎక్కువ బకాయిల రూపంలో కూడా రావచ్చు. డీఏ బకాయిలపై ప్రభుత్వ వైఖరి. జేసీఎం ప్రతిపాదించినటువంటి పరిష్కారం గురించి ఒక ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు జరిగాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన ఏమీ రాలేదు. కానీ ప్రభుత్వం ఒకేసారి కొంత మొత్తం చెల్లించడానికి లేదా విడతల వారీగా చెల్లించడానికి ఆలోచిస్తోంది. డీఏ బకాయిలను ఎప్పుడు ఆశించవచ్చు అంటే, రాబోయే సాధారణ బడ్జెట్‌కు ముందు లేదా 8వ వేతన సంఘం ఏర్పాటుకు ముందు ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే 2025 నాటికి ఉద్యోగులు, పెన్షనర్లు తమ బకాయిలను విడతల వారీగా లేదా ఒకేసారి అందుకునే అవకాశం ఉంది. 18 నెలల డీఏ బకాయిల సమస్యపై ప్రభుత్వం త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. అలాగే ప్రభుత్వం ఈ సమస్యను త్వరగా పరిష్కరించి 1,00,00,000 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట కలిగించాలని ఆశిద్దాం.
దీనితో పాటుగా పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ 3 సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనైతే ఆశిద్దాం.